అందరిని సమకూరుస్తాట వాడది గ్రంథం చెప్తున్న సత్యం. అది గోగుమాగోగుల యుద్ధం. దేవునికి స్తోత్రం. ఏందది? గోగుమాగోగు యుద్ధం అంటే అది మొత్తం కలిసి అంత గుంపు ఏకమై పరిశుద్ధ పట్టణమును అందలి పరిశుద్ధ శిబిరమును ముట్టడి వేయడానికి పోతారు. ఇక అప్పుడు యేసయ్య యుద్ధం చేయడు, డైరెక్ట్గా ఆకాశము నుండి అగ్ని దిగి మొత్తాన్ని దహిస్తుంది. బూడిద కుప్పలైపోతారు. అప్పుడు పంచభూతములు మహావేంద్రంతో లయమైపోయే ఘట్టం జరుగుతుంది. ధవళ సింహాసనపు తీర్పు అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు సృష్టి ఆరంభం మొదలుకొని ఆ రోజు ఉగ్రతలో నశించిన వాళ్ళంత వరకు మొత్తాన్ని కూర్చోబెట్టి రండ్రా, మిమ్మల్ని నేను నరకానికి ఎందుకు పంపిస్తున్నానంటే దానికి పూర్తిగా బాధ్యులు మీరే, నేను కాదు. ఇదిగో నేను మీకు ఇచ్చిన అవకాశాలు ఇన్ని, కానీ మీరు స్పష్టంగా ఎరిగుండి కూడా నా ముఖం ఎదుట త్రోసివేసి నన్ను తృణీకరించి నేను ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోనందున, జరిగిన దానికి పూర్తిగా మీరే బాధ్యులైనందున, మీరు నన్ను నా పరిపాలనను అసహించుకున్నందున నేను లేని చోటునకు మిమ్మల్ని పంపుతున్నాను. అక్కడ నేను ఉండను, ఎందుకంటే నేను నచ్చను కదా మీకు. ఇప్పుడు ఎవరైనా ఈ పరిశుద్ధుల మధ్యలో కూర్చోవాలంటే ఒక 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 డ్రింక్ మాస్టర్ని బలవంతం పెట్టి నువ్వుదే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అదే పరిశుద్ధుడిని తీసుకెళ్ళి బార్ షాప్లో కూర్చోబెట్టు, పరిశుద్ధుడికి అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. బార్ షాప్ క్యాండిడేట్ని తీసి ఇక్కడ కూర్చోబెట్టు, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఇబ్బంది పడుతుంటాడు. అలాగే పాపాన్ని ప్రేమించేవాడు ప్రభు సన్నిధిని నిలవలేడు, ప్రభువును ప్రేమించేవాడు పాపుల మధ్య నిలవలేడు. కాబట్టి మీరు నన్ను ప్రేమించక పాపమునే ప్రేమించితిరి గనుక అదియు దాని సంబంధంలో ఉన్న చోటుకు పొండి. మీరు వానినే కోరుకొని వాని పరిపాలన ఇష్టపడ్డారు గనుక, మీరు నన్ను తృణీకరించారు గనుక, త్రోసివేశారు గనుక, నేను ఇచ్చిన అవకాశాన్ని మీరు చులకన చేశారు గనుక వాడున్న చోటుకి మీరు పొండి అని వాడున్న చోటుకు పంపిస్తాడు. వాడెక్కడ ఉంటాడు? ఆ ఘట సర్పము, ఆ క్రూర మృగము, ఆ అబద్ధ ప్రవక్త మొత్తం అక్కడ ఉంటారు. ఆడికి జాయిన్ అవుతారు. దాంతో పంచభూతముల లయము, మళ్ళీ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, దాని మీద మళ్ళా నూతన ప్రపంచ నిర్మాణము. ఈసారి జరగబోయే ఆ నిర్మాణంలో యేసయ్యతో పాటు మనం కూడా కూర్చొని ఆ ప్రజలను సృష్టించేటువంటి ఆ సృష్టి కార్యంలో మనము కూడా ప్రభుతో ఏకీభవించి దేవుని జత పనివారమయ్యే భాగ్యం. క్రొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా, కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా, కొత్త భూమే పెళ్లి పీఠమ్మా, కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా. ధవళ సింహాసనపు తీర్పు ఎంత ఘోరమో తెలుసా? ఒక్కసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదువు. ఎవని మందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.